కేబినెట్ విస్తరణ జరిగింది. ఇక మంత్రులుగా ముగ్గురు ప్రమాణం చేశారు. ఇక వివేక్, అడ్లూరి, శ్రీహరి చేత గవర్నర్ మధ్యాహ్నం 12:19 ప్రమాణం చేయించారు. వీరికి రేపు లేదా ఎల్లుండి పోర్ట్ పోలియో కేటాయించనుంది. మంత్రులుగా అవకాశం ఇవ్వడం అధిష్టానానికి రుణపడి ఉంటామని అన్నారు నేతలు. ఏ శాఖ కేటాయించినా ప్రజలకు 100% న్యాయం చేస్తామని చెప్పారు. కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రులుగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. సరిగ్గా 12:19 ముగ్గురు చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. సామాజిక సమీకరణాల ప్రకారం 2 ఎస్సీలు, 1 బీసీకి మంత్రివర్గంలో చోటు కల్పించింది అధిష్టానం. మొదట మంత్రిగా ప్రమాణం చేశారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. కాకా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ 2009లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 2023లో చెన్నూరు శాసనసభ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు వివేక్. క్యాబినెట్ మినిస్టర్స్ శ్రీ వివేక్ వెంకటస్వామి గారు. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana. తనకు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ కు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ కు కృతజ్ఞతలు చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు చోటు దక్కుతుందన్నారు. తనకు ఏ పోర్టు పోలియో ఇచ్చినా న్యాయం చేస్తానన్నారు. 2009లో ఎంపీ అయిన తర్వాత ఆ ఎంపీ టైము తెలంగాణ ఉద్యమము, తర్వాత కేసీఆర్ వ్యతిరేకంగా ఉద్యమము. సో ఈ జర్నీ ఏదైతే ఉందో 15 సంవత్సరాలు, ఇది ఒక డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఇండికేషను, ఫలితము ఈ మంత్రి పదవి రావడము. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటారు. ఎప్పుడు కూడా స్వార్థం కోసం పనిచేయలేదు, ప్రజల కోసం పనిచేసినారని చెప్పి ఆ పేరు సంపాదించుకున్నందుకు అది నిలబెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వెరీ గుడ్. ధర్మపురి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన అడ్లూరు లక్ష్మణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ స్టూడెంట్ లీడర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి 2023 శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు లక్ష్మణ్. మాదిగ సామాజిక వర్గం నుంచి ఆయనకు కేబినెట్ లో భర్త దక్కింది. నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బలహీన వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్. తాను యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్పారు. తనకు ఏ శాఖ ఇచ్చినా ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకొని, కార్యకర్తలు నమ్ముకొని ఈరోజు ఈ స్థాయిలో రావడం, ఈ స్థాయిలో నాకు అవకాశం ఇవ్వడం అనేది నిజంగా మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానానికి నేను జన్మాంతరం కూడా రుణపడి ఉంటా అని చెప్పి మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మక్తల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేశారు. ముదిరాజ్ బిడ్డ కావడంతో ఆయన్ను కేబినెట్ లోకి తీసుకున్నారు. సర్పంచ్గా రాజకీయం మొదలుపెట్టిన వాకిటి అంచెలంచెలుగా ఎదిగి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. వాకిటి శ్రీహరి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. తనకు మంత్రి పదవి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. 30 ఏళ్ల నుంచి పార్టీ ఎదుగుదలకు సైనికునిలాగా కృషి చేసినట్లు తెలిపారు. వెనుకబడ్డ జాతులకు కాంగ్రెస్ అండగా ఉందనడానికి తనకు వచ్చిన మంత్రి పదవి నిదర్శనమన్నారు వాకిటి శ్రీహరి. సర్పంచ్ స్థాయికి నుంచి ఈ స్థాయికి పార్టీనే నమ్ముకొని, పార్టీకే కట్టుబడి ఉండి 30 సంవత్సరాల సేవ చేసినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఈ విధంగా ఈ స్థానంలో నిలబెట్టగలదు అనేటువంటి పరిస్థితి కనిపించా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తానని. విప్ నుంచి డిప్యూటీ స్పీకర్ గా ప్రమోట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానన్నారు ఎమ్మెల్యే రామచంద్రు నాయక్. ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గిరిజన సామాజిక వర్గానికి పార్టీ న్యాయం చేసిందని
చేసిందని చెప్పారు. కాంగ్రెస్ గిరిజనుల వెంట ఉందనే విషయం ఈ పదవితో నిరూపణ అయిందన్నారు. గిరిజన సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ మరి నన్ను డిప్యూటీ స్పీకర్ గా నియామకం చేసిన అధిష్టానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా సీనియర్ కేబినెట్ మంత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రమాణం తర్వాత గవర్నర్ తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు మంత్రులు. ప్రస్తుతం కేబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో 3కి ఛాన్స్ ఉన్నా త్వరలో మరో విస్తరణ చేపడతామని సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఈ విస్తరణలో సామాజిక కోణాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం 3ని ఎంపిక చేసింది. ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి విస్తరణలో చోటు దక్కింది.